ఆంజనేయ స్వామి అనుగ్రహం మనం పొందాలి అని అంటే చాలా థింగ్స్ ఉన్నాయి. ఓకే, నేను 3 చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం అంటే మన లైఫ్లో ఆంజనేయ స్వామి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని అంటే ఫస్ట్ మనం ధర్మంగా ఉండాలి. సో రాముడు కూడా ధర్మంగా ఉన్నాడు. రాముడు ఆంజనేయ స్వామిని నువ్వు రాని పిలవలేడు, ఆయనంత అడైనా వచ్చిండు. ఒక్కసారి మీరు రామాయణం చూస్తే ఆంజనేయ స్వామి రాకముందు పాపం రాముడు ఏడుస్తుంటాడు, సీతమ్మ తల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి. దశరథుడు రాముడు పోయిందని చెప్పి ఏడ్చేసి చనిపోతాడు. రాముని చూసి తమ్ముడు లక్ష్మణుడు ఏడుస్తాడు. మళ్ళీ అక్కడ భరతుడు ఏడుస్తాడు, సుగ్రీవుడు ఏడుస్తాడు. ఎందుకు? వాలి తరుముతాడు, భార్యను గుంజుకొని పోతాడు. సో సీతమ్మ తల్లి లంకలు ఏడుస్తుంది. సో ఇట్లా మనం చూస్తే వీళ్ళందరినీ చూసి ఎవరు ఏడుస్తారు? అయోధ్యలో ఉన్న కౌసల్య ఏడుస్తుంది, కైకేయి ఏడుస్తుంది. వాళ్ళందరినీ చూసి అయోధ్య ప్రజలు అందరూ ఏడుస్తుంటారు. అందరు భయంతో ఏడుస్తుంటారు. ఒక్కసారి బాస్ వచ్చిండు 100 యోజనముల సముద్రాన్ని దాటిండు. వాళ్ళైన తోకను కాలుస్తే నా తోకను కాదరా కాల్చేది, నీ లంకను కాలుస్తా అని కాల్చేసిండు. సీతమ్మ తల్లి జాడ కనుక్కుండు, మళ్ళీ రివర్స్ వచ్చిండు. సో అప్పుడు ఎవరికి ధైర్యం వచ్చింది అని అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఎత్తిన రామునికి కూడా ధైర్యం ఎవరి వల్ల వచ్చింది? ఆంజనేయ స్వామి వల్ల వచ్చింది.